ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది నువ్వు దేవుడి కుమారుడు అయితే రొట్టెలు ఉన్నట్టు ఈ రాజుతో చెప్పుమని ఆయనతో చెప్పిన యేసు మనుషుడు మరి సేపు అక్కడే ఇక్కడ మరి ఈ విధంగా మరి దేవుని యొక్క వాక్యము మరి దేవుడు ఎంత ఇష్టతో ఆ యొక్క ఉపవాస దినాలు మరి ఆ విధంగా దేవుని కొనియాడుతుంటే స్తుతిస్తుంటే మరి సాతాను అయితే మరి ఎంతగానో శోధించినప్పటికీ దేవుడు ఆ యొక్క సాతానుకు లొంగకుండా మరి దేవుని యొక్క కార్యాన్ని మరి స్థిరపరచడం అందరి బట్టి స్తోత్రం. మరి ఇంకొకటి మరి శోధంలోకి రాకుండాకు వెనుక ఉండి ప్రార్థింపవలను. మరి ఆ యొక్క శోధన ఆ యొక్క సాతాను మన దగ్గరికి రాకుండా మనం అందరం వెనుక ఉండి ప్రార్థింపవలను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మన దేవి స్తోత్రం కలుగుగాక. మరి పరలోక ప్రార్థన కూడా మనం చెప్పుకుంటాం కదా, ఆ విధంగా మమ్మల్ని శోధనలో తేక దుష్టుని మమ్మల్ని తప్పించాను. మరి